లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. ప్రభువాక్యం దీవించుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూస్తున్నాం. ఏంటంటే అందరికి బాగా పరిచయం ఉన్న లేఖన భాగం ఇది. ఈ సందర్భం బాగా తెలుసు. తప్పిపోయిన కుమారుడు, ఇంట్లోంచి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు, ఇది మనందరికి బాగా తెలుసు, చాలాసార్లు వింటాం. అయితే ప్రతిసారి దేవుడు ఒక్కొక్క కోణం నుంచి దేవుడు మనతో మాట్లాడతాడండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఇక చిన్న కుమారుడు తనతో తాను మాట్లాడుకునే ఒక సందర్భం వచ్చింది. తనతో తాను మాట్లాడుకునే ఒక పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ ఏమవుతుందో మనం చూడబోతున్నాం. అతనిలో మొదట తనలో తాను మాట్లాడుకునే ఒక సందర్భం ఎందుకు వచ్చిందో తెలుసు. జస్ట్ టచ్ చేద్దాం. మరి ఇది కూడా తెలియని పిల్లలు ఉండొచ్చు. ఒకవేళ ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి ఆస్తిలో నా భాగం నాకు అనుగ్రహించు, నాకు ఇచ్చేసాయి, నేను వెళ్ళిపోతా అంటున్నాడు. తండ్రి ఏం మాట్లాడలేదు. ఏం చేశాడంటే ఆస్తిలో భాగాన్ని చిన్న కుమారుడికి ఇచ్చాడు. చిన్న కుమారుడు ఆ డబ్బంతా తీసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయాడు. బాగా తన ఇష్టానుసారంగా జీవించాడు. అన్ని రకాల పాపాలు చేశాడు. చేసిన తర్వాత మొత్తం ఉన్న డబ్బంతా ఖర్చు అయిపోయింది. డబ్బంతా ఖర్చు అయిపోవడం ఒక పరిస్థితి అయితే, అదే సమయంలో ఆ దేశంలో కరువు కూడా వచ్చేసింది. తను ఏ దేశానికి వెళ్ళాడో ఆ దేశంలో పాపం కొరకు, విలాసం కొరకు డబ్బంతా ఖర్చు పెట్టిన తర్వాత ఉన్న డబ్బంతా అయిపోయింది. అదే సమయంలో ఆ దేశంలో కరువు భారంగా వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఆ దేశంలో ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నాకన్నా పని ఇవ్వండి అని అడిగితే, సరే పని ఉంది, పందులు మేపుకునే పని ఉంది, ఆ పని చేస్తావా అంటే, ఏదో ఒకటి ముందు దాని మించి పని ఎవరు ఇవ్వరు ఆయనకి. ఆయన ఎవరో తెలియదు కదా. తెలియని వ్యక్తికి ఏ పని ఇస్తారండి? ఇంట్లో కూర్చోబెడతారా? రా, నేను లోపల వచ్చి కూర్చో, నా ఇంటికి నువ్వు మరి మేనేజర్గా ఉండని చెప్తారు. మేనేజర్ పోస్ట్ ఇస్తారు ఇంట్లో. ఎవరు? ఆ పందులు మేపుకునే పని ఇవ్వడం గొప్ప విషయం నమ్మి. ఇంకేం చేద్దాం, పరిస్థితి బాగాలేనప్పుడు ఏ పనైనా చేయాలన్నట్టుగా అతను ఏమైనాడంటే ఆ పందులు మేపుకుంటూ పోతున్నాడు. అక్కడ చాలా ఆకలేసింది. ఆకలి వేసిన తర్వాత ఆ పందులు తినే పొట్టు అనబడిన పదార్థం అక్కడ ఉంది. ఇతనికి ఏమైపోయిందంటే, ఆకలి రుచి ఎరగదంటారు కదా పెద్దోళ్ళు, ఆకలి రుచి ఎరగదంట. తనకి ఆ పందులు తినే పొట్టు అనబడిన ఆహారం మీదకి మనసుకు వెళ్ళిపోయింది. అది అన్న తిందాం అనిపించింది. ఆకలి. సో పొట్టు అంటే రంప పొట్టు కాదు. పొట్టు అంటే అదొక రకమైన సన్నటి ఆకులు, వాటిని పొట్టు అంటారు. పందులకి వేస్తారంట. తినలేదు కానీ కోరిక కలిగింది, తినాలి అని అనిపించింది అతనికి. అలా అనిపించిన తర్వాత అతని మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏం ఆలోచన చదువుకున్నాం కదా మనం 17వ వచనంలో. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇప్పుడు వాడికి ఏం వచ్చిందంట? బుద్ధి వచ్చింది. అంతకుముందు బుద్ధి లేదు, బుద్ధి పోయింది. వాళ్ళ మాట వీళ్ళ మాట విని, చెప్పుడు మాటలు విని ఇంట్లో గొడవ వేసుకొని డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి విలువ తెలియదు, అన్న విలువ తెలియదు, కుటుంబం విలువ తెలియలేదు, తన ఊరు విలువ తెలియలేదు, తన వారి విలువ తెలియలేదు. కేవలం డబ్బిస్తే వెళ్ళిపోతా అనుకున్నాడు. డబ్బంతా అయిపోయిన తర్వాత నిజ స్థితి ఏంటో తనకు అర్థమవుతుంది. ఇది నా పరిస్థితి, ఇప్పుడు ఇది నా పరిస్థితి. పందులు మేపుకునే పనులు అన్నా నేను. ఆఖరికి ఎంత దౌర్భాగ్యం, ఆఖరికి ఆకలి. ఆ పందులు తిండి తినాలని ఆశ కూడా కలిగేసింది. బుద్ధి వచ్చింది. కొన్నిసార్లు మన జీవితంలో మనకు బుద్ధి నేర్పడానికి దేవుడు కొన్ని అనుభవ పాఠాలు మన జీవితంలో అనుమతిస్తాడండి. మన జీవితంలో మన కొన్నిసార్లు దేవునిలో నుంచి త్రోవ తప్పిపోయినప్పుడు, ఇతను తప్పిపోయిన కుమారుడు,
ఎక్కడ తప్పిపోయాడు? ఆధ్యాత్మికమైన జీవితంలో తప్పిపోయిన వాళ్ళకి ఇతను సూచనగా ఉన్నాడు. దేవుని బిడ్డే, దేవుని బిడ్డే ఇతను. ఇద్దరు కుమారుడు, ఇద్దరు దేవుని బిడ్డలే కదా లెక్క. మనం అర్థం చేసుకోవాలంటే ఆధ్యాత్మికంగా ఇద్దరు కూడా తండ్రి ఒక్కడే. తండ్రి, ఆయన బిడ్డలో మనమంతా. కొంతమంది తండ్రితో ఉన్నారు, కొంతమంది తండ్రిని విడిచి వెళ్ళిపోతున్నారు. సో దేవుణ్ణి విడిచి లోకంలోకి వెళ్ళిపోవాలని ఆశపడే వాళ్ళందరికీ కూడా ఈ తప్పిపోయిన కుమారుడు, బుద్ధి లేని కుమారుడు ఒక సాదృశ్యంగా లేక గుర్తుగా ఉన్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఎలాగైనా తన వైపుకి మరలా తిరగాలని చాలా అవకాశాలు ఇస్తాడు. కొన్నిసార్లు అవసరత, కొన్ని రకాల పరిస్థితులు కూడా మన కొరకు సృష్టిస్తాడు దేవుడు. కొన్ని పరిస్థితులు మన కొరకు దేవుడు సృష్టిస్తాడు. సో నేను అనుకుంటాను, ఆ దేశంలో కరువు వచ్చిందంటే వీడు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి. అక్కడ కరువు రాలేదనుకోండి, సమృద్ధిగా ఉందనుకోండి, ఏదో ఒక పని చేసుకుని అక్కడ బతికేస్తాడు. ఒక రాడు తండ్రి దగ్గరికి. సో దేవుడు అక్కడ క్రియేట్ చేశాడు ఒక కరువు, భయంకరమైన పరిస్థితికి. నేను అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. దేవుడే ఆ వ్యక్తికి నేను ఇక్కడ ఉండలేను, ఇంకా నేనేంది ఇక్కడ ఇలా ఉన్నాను, నా తండ్రి ఇంట్లో చూస్తే పనోళ్ళు, కూలోళ్ళు చక్కగా పని చేసుకుని కడుపు నిండా తింటున్నారు, హాయిగా ఉన్నారు, నేను ఇక్కడ చచ్చిపోతున్నాను. బుద్ధి వచ్చిన తర్వాత తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. నిజమే, మనం చాలాసార్లు అందరితో మాట్లాడతాం, కానీ మనతో మనం మాట్లాడుకోం. మనతో ఎప్పుడైనా మనం మాట్లాడుకున్నావా? నీ మనస్సుతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా? నీ పరిస్థితుల గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? లేదు. మనం వాళ్ళతో మాట్లాడతాం, వీళ్ళతో మాట్లాడతాం, గంటలు గంటలు మాట్లాడతాం. ప్రశాంతంగా కాసేపు మనతో, మన మనస్సుతో మనం మాట్లాడుకునే అవకాశం మనం ఇవ్వాలి. ఆలోచించాలి, నెమ్మదిగా ప్రశాంతంగా ఆలోచించాలి. నా పరిస్థితి ఏంటి, నేను ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాను, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఈ పరిస్థితి ఏమైనా మార్చుకునే అవకాశం ఉందా అని ఆలోచించాలి బుద్ధి వచ్చినప్పుడు. సో ఆ బుద్ధి రావడానికి కొన్నిసార్లు దేవుడు ఆయన మార్గం నుంచి తప్పిపోయిన ప్రజల జీవితాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను ఆయన క్రియేట్ చేస్తాడు. మన మంచి కోసమే, మన బాధపడాలని కాదు. దెబ్బ పడకపోతే మనం మారం, అది ఆయనకు బాగా తెలుసు. అయితే కొంతమంది ఒక దెబ్బకే మారుతారు, కొంతమంది వెంటనే మారు, రెండో దెబ్బ కూడా మారు, మూడో దెబ్బకి మారు, అట్లానే మూర్ఖంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. బట్ ఇక్కడైతే ఇతని విషయంలో కొంత మనం ఆలోచించాలి. దెబ్బ పడిన వెంటనే బుద్ధి తెచ్చుకొని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఒక నిజమైనటువంటి పశ్చాత్తాపం అతనిలో కలిగింది. ఏం కలిగింది? నిజమైన పశ్చాత్తాపం కలిగింది. క్రియలు కలిగిన పశ్చాత్తాపం కలిగింది. పశ్చాత్తాపం చాలా మంది కలగొచ్చు, కానీ ఆ పశ్చాత్తాపంలో క్రియలు ఉండాలా తెలుసా? క్రియలు లేని విశ్వాసం మృతం అని మనకు బాగా తెలుసు. క్రియలు లేని ప్రేమ కూడా మృతమే, క్రియలు లేని పశ్చాత్తాపం కూడా మృతమే. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు ఆ పశ్చాత్తాపానికి. క్రియలు కానీ లేకపోతే ఆ పశ్చాత్తాపం వేస్ట్. అది ఇప్పుడు చూడండి, కొన్ని చూస్తున్నాం ఇక్కడ. క్రియ ఏంటో చూద్దాం. ఇదే 15వ అధ్యాయంలో 18, 19 వచనాలు ఏముంది? 18, 19 వచనాలు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. ఇక్కడ ఏంటని తెలుసా? బలమైనటువంటి పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపంలో క్రియ ఏంటంటే తన మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఇది ఫస్ట్. పశ్చాత్తాపానికి మొదటి క్రియ ఏంటంటే తన మనసులో తన ఒక తీర్మానం, ఒక డెసిషన్ తీసుకోవాలండి. అప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తాపడ్డావు అనడానికి ఒక రుజువు. అర్థమవుతుందా? కాబట్టి ఒక తీర్మానం, ఇదే క్రియ అంటే తీర్మానం. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను వెళ్ళాలి, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి నేనేం చెప్తానంటే, ఇదిగో నేను నీ కుమారుడు అనిపించేదాకా నాకు అర్హత లేదు, నేను కూలి వాళ్ళ ఒక్కడుగా ఉండడానికి నాకు అవకాశం ఇవ్వు అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తాను, నా తండ్రితో చెప్పుకుంటాను అని ఎవరితో అనుకుంటున్నాడు? ఇప్పుడు తనలో తాను అనుకుంటున్నాడు.
ఇంకా పోలా, ముందుగా ప్రిపేర్, తన మనసుని సిద్ధం చేసుకుంటున్నాడు. నేను ఇలా చెప్తా, నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తా. నేను ఆ తీర్మానమే అతన్ని పశ్చాత్తాపడ్డాడు అనడానికి మొదటి రుజువు లేదా మొదటి క్రియ మనసు నుంచి స్టార్ట్ అవుతుంది. మనసులో రాకుండా క్రియ రాదు. నువ్వు మనసులో లేకుండా ఎన్ని చేసినా అది అంత యాక్టింగ్ అవుతుంది. నీ మనసులో క్రియ జరగకుండా లేదా నీ హృదయంలో ఒక క్రియ జరగకుండా నువ్వు బయటకు ఎన్ని చేసినా అది పశ్చాత్తాపం కాదు, కానీ అది యాక్టింగ్ కిందకు వస్తుంది. కేవలం నటన నటన నటన. నటించే వాళ్ళకి ఎప్పుడు పశ్చాత్తాపం రాదండి, అది వాస్తవం. అది నటించే వాళ్ళకి ఎప్పటికీ చచ్చేదాకా కూడా వాళ్ళకి పశ్చాత్తాపం రాదు. ఆ పశ్చాత్తాపం ఉన్నట్టుగా చూపించేది కూడా ఒక నటనగా ఉంటుంది. అర్థమైందా? మన ఎదుట రిపెంట్ అయినట్టుగా కనిపిస్తారు, కానీ అంటే అది కూడా నటన అవుతుంది. ఎందుకంటే నటనే అలవాటుగా మారిపోయిన వాళ్ళకి పశ్చాత్తాపం కూడా లోపల కలగదు, కానీ వాళ్ళు బయటికి పశ్చాత్తాపడినట్టుగా నటిస్తారు. బట్ అది మనకైతే అర్థం కాదు, ఎందుకంటే మనం కూడా మనుషులం కాబట్టి. దేవునికైతే అర్థమవుతుంది ఇది కూడా నిజమైన పశ్చాత్తాపము కాదు, ఇది కూడా నిజమైన ఏడుపు కాదు, ఇది కూడా నిజమైన తీర్మానము కాదు అని ఎవరికి తెలుసుదంటే తండ్రికి తెలుసుది, కానీ మనుషులైతే మనకు తెలియదు. మనం కొన్నిసార్లు నమ్మిపోవచ్చు, బోల్తా పడవచ్చు, మారిపోయారులే, చేర్చుకుందాంలే. ఓకే, ఇలాంటి పరిస్థితి కానీ మన జీవితంలో ఎవరైనా మన దగ్గరకు ఇలాగా యాక్టింగ్ చేస్తూ కానీ వచ్చారనుకోండి, అది పాము యొక్క స్వభావం. పాము పశ్చాత్తాపడుతుందా? పడదు. తనకి దెబ్బ తగిలినప్పుడు బాడీ అంతా బాగా గాయాలైపోయింది అనుకో, పాముకి మన ఇంట్లోకి వచ్చేసింది అనుకో, మనం దాన్ని అరే బాగా దెబ్బలు తగిలిపోయింది, ఇది కనీసము ముందుకి మూవ్ అవ్వడం వల్ల కూడా దానివల్ల కావటం లేదు, అయ్యో ఇది ఏం చేస్తుంది మనల్ని, కథలు కూడా కదలటం లేదు, ఇది మనల్ని ఇది పడగెత్తలేదు, కాటు వేయలేదు, ఏం చేయలేదు. పాలు పెడతాం, కొద్దిగా పాలు పెట్టినప్పుడు ఇలా మెల్లగా వచ్చేది, చాలా క్యూట్గా ముందుకు వచ్చి పాములా ఉండకుండా తను చక్కగా పాలు తాగుతుంది, పాలు తాగుతూ ఉంటుంది. కొంచెం బలం పుంజుకుంటుంది. ఫస్ట్ తను డ్యాన్స్ చేయమని డ్యాన్స్ చేస్తుంది, ఏం చేయమని ఏం చేస్తుంది, అతను చెప్పిందంతా చేస్తుంది. ఫుల్గా బలం వచ్చిన తర్వాత వేసి కొట్టేస్తుంది. అందుకని పాముకు పాలు పోసిన చివరికి అది కాటే వేస్తుంది కదా. చూడండి, దానికి ఎంత పాలు ఇచ్చినా సో అది నిజంగా మన మీద మనకేం లోబడలా, కేవలం కొంత సమయం తనకు బాగుపడేంత వరకు నటించింది, కానీ దాని మనస్సు మారలా. అలా కొంతమంది మన జీవితంలో పశ్చాత్తాపడ్డారు, వాళ్ళ జీవితంలో దెబ్బలు తినేస్తుంటారు. మన దగ్గర నిజంగా పశ్చాత్తాపడితే మనం చేర్చుకున్నాం, కానీ పశ్చాత్తాపడి నటించారనుకోండి లాస్ట్కి మనకు కూడా కాటేసేస్తారు వాళ్ళు. సో మనిషి అయితే మనకు తెలియదు, కానీ దేవుని తెలుసు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ వ్యక్తి అలాగైతే కాదండి, నటించట్లేదు. ఇది ఎంత ఘోరం పాపం చేసినా కూడా ఇది నటించలేదు, కానీ ఇక్కడ తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. తనతో తాను మాట్లాడుకోవడంలో చాలా యథార్థత ఉంటుంది. ఎందుకంటే నన్ను నేను మోసం చేసుకోలేను కదా. నేను ఎదుటి వారిని మోసం చేయగలనేమో కానీ, నా మాటలతో ప్రవర్తనతో నేను ఎదుటి వారిని మోసం చేయగలనేమో కానీ, నా మనసుతో నేను మరి మోసం చేయగలను. నేను ఏ వ్యక్తి అయినా కావచ్చు, తన మనసుతో తాను ఎలాగ మోసం చేయగలడు? చేయలేడు. వాడు మంచోడు కానీ చెడ్డోడు కానీ తాను యథార్థంగా చెప్పుకుంటాడు. తనతో తాను చెప్పుకునేది కూడా కరెక్ట్గా ఉంటుంది. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, కరెక్ట్గా ఉంటుంది. మంచి చేయాలనుకున్నా, చెడు చేయాలనుకున్నా కరెక్ట్గా తనతో తాను మాట్లాడుకుంటాడు. ఓకే, ఇక్కడ మనం క్రియ చూస్తున్నాం. అతను మనసులో ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏం తీర్మానం చేసుకున్నాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కూలివారిగా ఉండడానికైనా సిద్ధపడతాను. సిద్ధపడ్డాడు, ఇంకా బయలుదేరాడు, తండ్రి వద్దకు వచ్చాడు. సో నెక్స్ట్ మనం చూస్తున్నాము రెండవ క్రియ. అక్కడికి వచ్చాను చూద్దామండి. 1 యోహాను 1:9 చూద్దాం. దానికి అంటే మనసులో తీర్మానం చేసుకున్నాడు అంటే పశ్చాత్తాపానికి ఒక క్రియ మనం చూస్తున్నాం కదా. నా తండ్రి దగ్గరికి వెళ్తే ఆయన నన్ను క్షమిస్తాడని చెప్తున్నాడు కదా. 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయను. సో ఈ నమ్మకం చిన్న కుమారులోన నమ్మకం మనలోనే ఉండాలి. అదే మన పాపములు మనం ఒప్పుకొని నెడల ఆయన నమ్మదగిన వాడు, మన తండ్రి నమ్మదగిన వాడు,
మనం క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. మన యేసయ్య తన ప్రశస్త రక్తంతో మనం కడిగి శుద్ధి చేసి నూతనపరచగలవాడు. ఎప్పుడంటే మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. ఆ చిన్న కుమారుడు నిజంగా పశ్చాత్తాపడ్డట్టే మనం కూడా ఒకళ్ళ ఆత్మీయ జీవితంలో పక్కకి వెళ్ళిపోయినామేమో, ఒకళ్ళ ఆత్మీయ జీవితంలో ఉన్నట్టుగా అందరికి భ్రమ కలిగిస్తూ పక్కకి వెళ్ళిపోయామో. కొంతమంది ఎలా ఉంటారు కదా. సో ఇప్పుడు మన ఆత్మీయ జీవితం గురించి చూస్తున్నాం. కొంతమంది భక్తిలో ఉన్నట్టే ఉంటారు కానీ వాళ్ళు లోపల తప్పిపోయి ఉంటారు. కానీ అందరికీ అమ్మో బ్రదర్ భలే భక్తిమంతుడండి, అమ్మో సిస్టర్ భలే భక్తి పర్రాలి. కానీ ఒకరోజు బయటపడిపోద్ది. ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ ఆఫ్ చేసామనుకోండి, వెంటనే ఆగదు, తిరుగుతుంది అంటే కరెంట్ ఉందని అర్థమా? లేదు, కరెంట్ లేదు. కాసేపు తిరుగుద్ది, ఫాస్ట్ తిరుగుతుంది. ఆపితే వెంటనే ఆగదు, టక్కన ఆగిపోద్దా? ఆగదు కదా. బండికి బ్రేక్ వేస్తుంటే ఆగిపోద్దా? ఆగదు, కాసేపు తిరుగుద్ది. చూసాడు తిరుగుతుంది అనుకోండి, మనం భ్రమపడతాం. కాసేపు చూసి తిరుగుతూ ఉండదు. కరెంటు సప్లై లేదు కాబట్టి కొంచెంసేపు తిరుగుద్ది, తర్వాత ఏమవుతుంది? ఆగిపోద్ది. భక్తిలో ఉన్నట్టుగా నటించడం కూడా అలాగే ఉంటుంది. కొంతకాలమే వీళ్ళు భక్తిలో ఉన్నట్టుగా పక్కన వాళ్ళకి చూపించగలరు, ఒకరు టప్ అని ఆగిపోతాయి. అది కంటిన్యూగా తిరగదు, ఎందుకంటే కరెంటు సప్లై లేదు అక్కడ, ఎప్పుడు ఆగిపోయింది. కానీ మనకు తెలియలా, పూర్తిగా ఫ్యాన్ ఆగిన తర్వాత తెలిసింది దీనికి కరెంటు సప్లై లేదు. సో భక్తిలో ఉన్నట్టుగా నటించడం కూడా ఒకరోజు బట్ట బయలైపోతుంది. కొంతకాలమే వీళ్ళు భక్తి పరులని పక్కన వాళ్ళని మెప్పించగలరు, ఒప్పించగలరు, కానీ ఏదో ఒక రోజు బయట పడిపోద్ది. సో ఇక్కడ నిజంగా ఇతను చిన్న కుమారుడైతే యాక్టింగ్ కాదు, నిజంగా పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తంలో ఒక క్రియ ఉంది, నేను నా తండ్రి దగ్గర ఒప్పుకుంటాను. సో అలాగే మనము మన జీవితం ఒకవేళ తప్పిపోయి ఉంటే మనం నిజంగా దేవుని దగ్గరకు వచ్చేసి నటించడం పక్కన పెట్టి నిజంగా దేవుని దగ్గర, అయ్యా నేను ఇలా పక్కకి వెళ్ళిపోయాను, నా ఆత్మీయ జీవితం నుంచి నన్ను క్షమించు, నేను మరలా ఎదగాలని ఆశపడుతున్నాను, ఈ లోక ఆకర్షణలకు దేనికి ఒక దానికి గురైపోయాను, నేను కాస్త పక్కకి వెళ్ళిపోయాను, ప్రార్థన తగ్గిపోయింది, వాక్యం తగ్గిపోయింది, నీకు ఇష్టమైనది చేయట్లేదు, నీకు ఇష్టం లేనిది చేస్తున్నాను నేను. కానీ బయటికి మాత్రం బాగా మంచి భక్తిగా ఉన్నట్టే అందరు ఎదురు కనిపిస్తున్నాను, కానీ నీ ఎదుటైతే నేను నటించలేను. నీకు తెలుసు, నన్ను క్షమించు, నన్ను ముందుకు నడిపించు. ఖచ్చితంగా దేవుడు లేవనెత్తుతాడు, నడిపిస్తాడు, నీ యథార్థతని సంతోషపడతాడు. ఓకేనా? మంచిది. ఇప్పుడు మనసులో తీర్మానం చేసుకోవడం మొదటి క్రియ. రెండవది, ఇదే లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం మనం చూస్తే 15-20 చూద్దాం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. ఇక్కడ మనం చూస్తున్నాం, తండ్రి దగ్గరకు వచ్చాడు. క్రియలతో కూడినటువంటి పశ్చాత్తాపం చూస్తున్నాం. తండ్రి దగ్గరకు వచ్చాడు, తర్వాత తన నోటితో ఒప్పుకున్నాడు, ఇది తన మనసులో అనుకున్నాడు, అది తీర్మానం. ఇప్పుడు ఏం చేసామో తెలుసా? తండ్రి దగ్గరకు వచ్చాడు, రావాలా, క్రియ జరగాల. తండ్రి దగ్గర రావడం అనేది జరగాల, దేవుని దగ్గర రావాలా. మనం లోపల పశ్చాత్తాపడి నేను పాపిని. కొంతమంది ఇట్లా ఉంటారు, నేను పాపిని, నేను దౌర్భాగ్యం అంటా ఉంటారు, దేవుని దగ్గర రారు, చర్చికి రారు. నేను తాగుబోతుని, నేను మంచోని కాదు, నేను వ్యభిచారిని, నేను పాపి అంటానే ఉంటారు, కానీ పశ్చాత్తాపం అయితే రాదు, దేవుని దగ్గర రారు. వాళ్ళని వాళ్ళు నిందించుకుంటారు, నేను వేస్ట్ అని తెలుస్తుంది. దేవుని దగ్గరికి వస్తాయి కదా నేను సరి చేసేది ఆయన. నేను పాపిని, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి దాన్ని అని అనుకుంటే ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, మరి ప్రయోజనం ఉండాలి కదా. గ్రహించావు, కానీ నువ్వేంటో నువ్వు గ్రహించావు, మంచిదే, కానీ అక్కడితో ఆగిపోదు, అది సరిపోదు. నెక్స్ట్ ఇతను చేసినట్టు మనసులో ఒక తీర్మానం రావాలి. తీర్మానం మనసులో చేసుకున్న తర్వాత అక్కడితో ఆగకూడదు. మనం ఎక్కడికి రావాలో అక్కడికి రావాలి. ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. మన యేసయ్య దగ్గరకు మనం రావాలి. దేవుని యొక్కకు
మనం వస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. మనం దేవుని దగ్గరకు వస్తే అప్పుడు ఆయన మన దగ్గరకు వస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలు దేవుని మార్గం పక్కకి వెళ్ళిపోయిన వారు వాళ్ళు మరలా ఎక్కడికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. అది క్రియ. నువ్వు రావాలంతే. నువ్వు ఇంట్లో కూర్చోనుంటేట చర్చికి రా, దేవుని దగ్గరికి రా, ప్రార్థనలోకి రా, నువ్వు ఇంటి దగ్గరైనా మోకరించు. ఇంకా నువ్వు బలపడాలి కదా, దేవుని ఆలయానికి నువ్వు రావాలి. వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో ప్రార్థించారయ్యా, నేను పాపినయ్యా, నేను పాపినయ్యా, ఒప్పుకో. అక్కడికి వచ్చి రావాలా. వచ్చాడు తండ్రి దగ్గర అంటున్నాడు. ఇప్పుడు తన మనసులో ఏమి అనుకున్నాడు, అక్కడ ఏం తీర్మానం చేశాడో ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి నేను పరలోకానికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను. ఇక మీదట నీ కుమారుని అని అనిపించేదానికి నాకు అర్హత లేదయ్యా, ఆయన యోగ్యుడు కాదయ్యా నేను అని చెప్పుకున్నప్పుడు తండ్రి అయితే కౌగిలించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనేనని మన బైబిల్లో చూస్తున్నాం కదా. కాబట్టి మన నోటితో మనం ఒప్పుకోవాలి, మన పూర్వకంగా ఒప్పుకోవాలి. వాళ్ళే అర్థం చేసుకుంటారా? ఏంది వాళ్ళు అర్థం చేసుకునేది? వాళ్ళే అర్థం చేసుకుంటారు. కొంతమంది మనుషులతో ఎలాగ వ్యవహరిస్తుంటారు. నేను వాళ్ళ ముందు ఏడ్చానా, వాళ్ళు అర్థం అయిపోయింటుందిలే. నువ్వు ఏడిస్తే చాలదు, నీ నోరు తెలిసి ఒప్పుకోవాలా. నువ్వు ఏడుస్తానో ఇంకేదో చేస్తావు కాదు. నువ్వు ఏడవడమో తగ్గించుకోవడం అన్నీ పక్కన పెట్టాలి. నువ్వు ఏడస్తావో ఏడవో తగ్గించుకుంటావో లేదా అవి వేరే విషయం. నువ్వు చేయాల్సింది తెలుసా, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. దేవుని దగ్గర కావచ్చు, మనుషుల దగ్గర కావచ్చు. నువ్వు మనుషుల దగ్గర పశ్చాత్తాపడితే మనుషుల దగ్గర ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు నోరు తెరువు, ఒప్పుకో. నువ్వు మైక్ తీసుకొని అందరూ చెప్పని చెప్పాలా. మనం క్షమించడానికి అధికారం కలిగిన యేసే దగ్గర ఒప్పుకో. మొదట మనం ఒప్పుకోవాలి. పశ్చాత్తాపంలో అద్భుతమైనటువంటి క్రియ, ఆయన దగ్గరకు రావాలి. ఏదో క్రియ, మన నోటితో మనం ఒప్పుకోవాలి. క్రియ, నేను ఏడ్ చేశాను చాలు. ఏడిస్తే నేను చాలా తగ్గించుకున్నాను, ఎప్పుడు ఇలా ఉంటాను, ఈరోజు ఇలా ఉన్నాను, ఇవన్నీ కాదు. నువ్వు చేయాల్సింది చేయాలంతే. కొంతమంది అక్కడ చేయవలసింది ఏంటో దాని పక్కన బట్టి వేరే 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 చేసేసి దానికి ఇది ఆల్టర్నేట్గా ఇది సరిపోద్ది అంటారు. కుదరదు. అది ఆల్టర్నేటివ్. ఏదైనా వంట చింతపండు ఏదో నిమ్మకాయ పిండి అనడానికి అట్లా కుదరదు. నువ్వు ఏది చేయాల్సిందే అది. ఇది వంట కాదు. ఉప్పుకు బదులు ఇంకోటి వేస్తాను, నిమ్మకాయలు లేవు, నేను లెమన్ పౌడర్ కలుపుతాను, దాంతో చేస్తాను, అట్లా తయారవుతుంది. అది అట్లా కాదు. దేవుని దగ్గర నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. సో ఇతను నోటితో ఒప్పుకున్నాడు. దావీదు భక్తుడు తను రాసిన కీర్తన మనం చూస్తే చూడండి, దేవునితో అంత చక్కగా చెప్తాడు ఆయన. 51వ కీర్తన 4-5 వచనాలు చదువుదాం. 51వ కీర్తన 4-5 వచనాలు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టినవాడను. పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. చూడండి, గమనించండి. దావీదు తన పాపములో పడ్డప్పుడు, తను భయంకరమైన పాపంలో పడి అందులో కొనసాగినప్పుడు, ప్రవక్త ద్వారా హెచ్చరిక పొందిన తర్వాత అప్పుడు తన హృదయంలో పశ్చాత్తాపడి దేవుని దగ్గర చెప్తున్నాడు, అయ్యా నేను నీ ఎదుటే పాపం చేశానయ్యా, తప్పు చేశానయ్యా, అర్హత లేనివాడనయ్యా అన్నట్టుగా, నేను పాపినయ్యా, నేను పుట్టుకతోనే పాపినయ్యా అని చెప్పి ఒప్పుకుంటున్నాడు. ఈ చిన్న కుమారుడు ఎలాగైతే ఒప్పుకుంటున్నాడో దావీదు కూడా అలాగే ఒప్పుకున్నాడు. మనం కూడా అలాగే ఒప్పుకోవాలి. పశ్చాత్తాపడ్డవాడు ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ఎవరైనా కావచ్చు, ఎంతటి వాళ్ళైనా కావచ్చు. అయితే ఇక్కడ ఇలాగా ఒక వ్యక్తి ఒక ఆత్మీయ జీవితంలో వెళ్తున్న వ్యక్తి చిన్న కుమారులాగా తప్పిపోతే, ఆ తప్పిపోయిన వ్యక్తి మరలా దేవుని వైపుకి తిరగడానికి దేవుడు చాలా రకాల పరిస్థితులు ఏర్పాటు చేస్తాడు. అవన్నీ ప్రతికూలంగానే ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి, అన్నీ ప్రతికూలంగా ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు మనసులో నీతో నువ్వు మాట్లాడుకొని నిజస్థితి గ్రహించి తర్వాత నీ మనసులో ఒక తీర్మానం చేసుకొని నువ్వు రావాల్సిన చోటికి వచ్చి చెప్పవలసిన వారి దగ్గర నువ్వు నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే, అంటే దేవుని దగ్గర
మనం ఏమవుతాం అంటే క్షమింపబడతాం. హల్లెలూయా, క్షమింపబడతాం. ఇక్కడ చూడండి, మన 20 ఒకసారి గమనిస్తే తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఏమండి, గుద్దులు కాదు, ముద్దులు. యాక్చువల్లీ గుద్దులు పడాలా చిన్నోడికి, 4 పీకాల కదా, 4 పీకాల వాస్తవానికి. కానీ గుద్దులు బదులు అంటే శిక్షకు బదులు ఏమొచ్చింది తెలుసా? తండ్రి దగ్గర ముద్దులు వచ్చాయి. నువ్వు కానీ తిరిగితే తండ్రి నిన్ను కౌగులించుకుని ముద్దు పెడతాడు. నువ్వు తిరగకుండానుంటే దెబ్బలు పడతానే ఉంటాయి, దెబ్బలు పడతానే. జీవితకాలం అంతా దెబ్బలతోనే ముందుకు కొనసాగాల్సి వస్తుంది. సో ఈరోజు ఎందుకు మనం ఈ యొక్క వర్తమానం చూస్తున్నామంటే, రేపటి రోజు మనం దేవుని సన్నిధిలో ప్రభుని ఆరాధించి ఆయన పరిశుద్ధమైన బలలో చేయబోతున్నాం. ఈ పరిశుద్ధమైన బలలో చేయడానికి ముందు ఈ రాత్రి మనం సిద్ధపడుతున్నాం. ప్రభుని ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం, బలలో చేయడానికి సిద్ధపడుతున్నాం, ఇంకా దేవుని సన్నిధి రావడానికి కూడా మనం సిద్ధపడుతున్నాం. ఎలాగంటే ఇలా ముందుగా పశ్చాత్తాపడి మనం ఆయన దగ్గర క్షమాపణ పొందితే రేపు ఆయన సన్నిధిలో మనం చాలా ధైర్యంగా, సంతోషంగా ప్రభుని ఆరాధించడానికి బాగుంటుంది, ఆయన సన్నిధిలోకి రావడానికి బాగుంటుంది. ఇంకా బాప్తిజం పొందిన వారికి బలలో చేయడానికి కూడా బాగుంటుంది. అన్ని విధాలు దేవుని సన్నిధిలో ఎట్లుంటామంటే ధైర్యముగా ఉంటాం. అంటే నా ప్రభు నన్ను క్షమించేశాడు. క్షమింపబడనంత వరకు ఎలా ఉంటామంటే ఏదో ఒక రకమైనటువంటి గిల్టీ ఫీలింగ్. అంటే ఒక వ్యక్తి దగ్గర మనము సారీ చెప్పనంత వరకు, లేదా ఇలాగ పశ్చాత్తపడి ఒప్పుకోనంత వరకు మనం ఎట్లా ఉంటాయి, ఆ వ్యక్తి కానీ ఇటు వెళ్ళిపోతుంటాం, అతను చూసి ఎట్లా చూడనట్టు వెళ్ళిపోతాం. ఒక రకమైనటువంటి ఫీలింగ్ వచ్చేస్తాం మనకి. సో ముఖానికి చూడలేం. అదే నువ్వు సమాధానం పడిపోయావు అనుకో, పశ్చాత్తాపడిపోయావు అనుకో, ఇంకేముండదు నీకు. రేపు కనిపించేటది బాగున్నావు, హ్యాపీ, బాగా చూస్తాం. లేదంటే అప్పుడు దాకా నేల మీదే ఉంటుంది చూపు. అంటే ఇలాంటి సందర్భాన్ని చెప్తున్నా, ఇలాంటి విషయాలు చెప్తున్నా. మనం బాగా మాట్లాడే వ్యక్తితో కూడా మనం మాట్లాడలేని పరిస్థితి వచ్చేస్తుంది. దేవునితో కూడా అంతే. నువ్వు దేవుని సన్నిధికి ఎలా ఉంటుందంటే అది రకంగానే ఉంటారు. అదే పశ్చాత్తాపడ్డావు అనుకో, ఫ్రీగా ఉంటావు. దేవుని సన్నిధిలో ఆరాధిస్తావు, ప్రార్థిస్తావు, స్తుతిస్తావు, వాక్యం వింటావు, అన్నీ కూడా మనం చేయగలం. ఓకే, ప్రభుకు మహిమ కలుగును గాక. మరి ప్రభు ఈ సందేశం మన అందరి వినికిలో ఆశీర్వదించును గాక. ఇలాంటి పశ్చాత్తాపం మనం కలిగి ఉందాం. మనం దేవుని వైపుకి తిరుగుదాం. నేనేమి తప్పిపోలేదు అనుకుంటారేమో. సో తప్పిపోవడం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో రాకపోయినా, ఈ వారంలో చిన్న చిన్న విషయాలు తప్పిపోకుండా ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఇతనిలాగా ఎక్కడికో వెళ్ళిపోయేదో భయంకరమైన పాపాలు చేయకపోవచ్చు, బట్ చిన్న చిన్న విషయాలను తప్పిపోయి ఉంటాం కదా, ఖచ్చితంగా తప్పిపోయి ఉంటాం. లేదు అనడానికి వీలే లేదు. ఓకేనా, ఏదో అతి చిన్నదైనా కొన్ని తప్పిపోయి నేను తెలియకపోవచ్చు. సో నీకు అర్థం కావట్లేదు, ఒకవేళ ఎంత ఆలోచించినా నేను దేంట్లో తప్పిపోలేదయ్యా, నేను కరెక్ట్గా ఈ వారం అంతా కరెక్ట్గా ఉన్నాను అనిపించిందా? ఒకసారి ప్రార్థన చేయి, అడుగు. పరిశుద్ధాత్మదేవుడు నీ క్లియర్గా నీ ముందు చూపించాను, ఫలానా విషయంలో అది ఏదైనా కావచ్చు, తప్పిపోయావు అంటాడు ఆయన. ఓకే, సో మనకు మనం మార్కులు వేసుకుంటే 100కి 100 మార్కులు వేసుకుంటాం. ఎప్పుడు మనకు మనం మార్కులు వేసుకోకూడదు. మనకు పరిశుద్ధాత్మదేవుడు మార్కులు వేయాలి, ఆయన చేతికి అప్పగించుకుందాం. ఓకే.